ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 23 జిల్లాలు. అందులో 13 ఆంధ్ర ప్రాంతంలో, 10 తెలంగాణ ప్రాంతంలో ఉండేది. కేసీఆర్ ఆ తర్వాత అక్కడ అధికారంలోకొచ్చి, ఇక్కడ చంద్రబాబు అధికారంలోకొచ్చాక కేసీఆర్ మాత్రం అక్కడ జిల్లాల్ని ఎక్స్‌పాండ్ చేసుకెళ్ళిపోయారు. దాదాపుగా 30 దాటించేసినటువంటి పరిస్థితి ఉంది 10ని కాస్త. ఇదే ఆంధ్రాలో జిల్లాల విభజన అన్నది జరగలేదు. అయితే ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి పెట్టుకోవడానికి అనుమతులిస్తూ జిల్లాకొకటి ఇస్తున్నటువంటి సందర్భంలో అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో మెడికల్ కళాశాలలు ఎక్కువున్నాయి కాబట్టి దాదాపుగా ఒకటి మించి వచ్చేటటువంటి అవకాశాలు ఇది ఒకటో రెండింటికి మించి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాల ఎక్స్‌పాన్షన్ ఆగమేఘాల మీద చేసుకొచ్చారు. తద్వారా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా అన్నటువంటి ప్రాతిపదికన 13 జిల్లాల్ని 25 జిల్లాలు అన్నటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కొంతమంది నాయకులు ఉత్తర ఆంధ్రాలో అడిగినటువంటి వేళ మన్యం జిల్లాని కొత్తగా మారుస్తూ అక్కడ టోటల్‌గా ఏదైతే విశాఖ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఇంకొకటి అదనంగా చేర్చుకురావడం వల్ల టోటల్‌గా 26 జిల్లాలైనయి. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలైనయి. డబుల్ అయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో 25 పార్లమెంట్ స్థానాలతో ఒకటి ఎక్కువైనటువంటి సిట్యుయేషన్. అయితే అప్పట్లో కొన్ని చోట్లన ఆర్‌డీఓ ప్రాంతాలు కావచ్చు, కొన్ని చోట్లన హెడ్ క్వార్టర్ ఎక్కడుండాలి, ఇట్లాంటి వాటి మీద కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్ మీద, వైసీపీ నాయకుల మీద తిట్టిపోసినటువంటిది, మందలించినటువంటిది, గొడవలు పడ్డటువంటివి ఉన్నాయి. కానీ జగన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసాడు, వదిలేశాడు. పేరు మార్పు ఆ తర్వాత కాలంలో కోనసీమ జిల్లా అన్నటువంటి దానికి అంబేద్కర్ జిల్లా అన్నటువంటిది అడగటం, దాన్ని వెంటనే అమలు చేయడం జరిగిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడు బాబు గారు వేసినటువంటి ఒక సబ్ కమిటీ ద్వారా వచ్చిన నివేదిక రేపు చర్చించబోతున్నారు. ఇందులో జిల్లాలని ఇంకొకటి రెండింటిని పెంచమని సూచించారు. అంటే ఇప్పుడున్న 26 జిల్లాలు 28 జిల్లాలుగా మారే అవకాశం ఉంది. అలాగే ఆర్‌డీఓల పరిధి 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలను కూడా ప్రతిపాదించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం చంద్రబాబు గారితో రేపు సమావేశం అయ్యాక రానున్న 2-3 నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సిఫార్సులు అమలు చేయొచ్చు, అమలు చెయ్యకపోవచ్చు, లేదా కొత్త సిఫార్సులు కూడా తీసుకురావచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీను కొత్త కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొస్తే కనుక. ఓవరాల్‌గా మార్కాపురం కేంద్రంగా ఒక కొత్త జిల్లా అంటే మార్కాపురం జిల్లా కాబోతుందన్నమాట.